బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ సిటీలో వరుస దొంగతనాలతో పబ్లిక్ భయపడుతున్నారు. వనస్థలీపురం పరిధిలోని సహారా ఎస్టేట్లో దోపిడీ జరిగింది. ఇంట్లో ఉన్న వృద్ధురాలు రామసుందరి కంట్లో కారం చల్లి ఆమె మెడలోని 6 తులాల 2 బంగారు చైన్లను లాక్కెళ్లింది గుర్తు తెలియని మహిళ. భర్త నిరంజన్ మార్నింగ్ వాక్ కి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఇంట్లో ఉన్న వృద్ధురాలపై దాడి చేసి దోపిడీ చేసింది ఈ మహిళ. సహారా ఎస్టేట్ గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ ప్రహరీ గోడలు, 2 గేట్ల దగ్గర సెక్యూరిటీ సిబ్బంది కాపలా ఉంటారు. అయినా దర్జాగా వచ్చిన మహిళా దొంగ వృద్ధురాల నుంచి బంగారం దోచుకెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. డీసీపీ గారు, సిఏ గారు మేడం ఇక్కడ స్నానం చేసి ఇక్కడ ఎంత వయసు ఉంటది? గ్రేటర్ సిటీలో వరుస దొంగతనాలతో పబ్లిక్ భయపడుతున్నారు. వనస్థలీపురం పరిధిలోని సహారా ఎస్టేట్లో దోపిడీ జరిగింది. ఇంట్లో ఉన్న వృద్ధురాలు రామసుందరి కంట్లో కారం చల్లి ఆమె మెడలోని 6 తులాల 2 బంగారు చైన్లను లాక్కెళ్లింది గుర్తు తెలియని మహిళ. భర్త నిరంజన్ మార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో ఒంటరిగా ఇంట్లో ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి దోపిడీ చేసింది ఈ మహిళ. సహారా ఎస్టేట్ గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ ప్రహరీ గోడలు, 2 గేట్ల దగ్గర సెక్యూరిటీ సిబ్బంది కాపలా ఉంటారు. అయినా దర్జాగా వచ్చిన మహిళా దొంగ వృద్ధురాలి నుంచి బంగారం దోచుకెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. మేము సహారా స్టేట్లో ఉంటాము. మార్నింగ్ 6:30 స్నానం చేసి బయటకు వస్తుంటే ఎవరో లేడీ వచ్చింది. వచ్చి మొహం మీద మిరప్పొడి కొట్టేసి మొహం అంతా మిరప్పొడి రాసి మెడల గొలుసులు లాక్కొని వెళ్ళిపోయింది. చేయి కొరికింది, చేపట్టుకుని చేయి కొరికింది. మిరప్పొడి కొట్టి మొహం అంతా మిరప్పొడి రాసి వెళ్ళిపోయింది. గొలుసులు తీసుకొని అంత మిరప్పడి మిరప్పడి వస్తే అంత సడన్ గా ఇంకేమన్నా అన్నదా మీతో? ఇంకేం మాట్లాడలేదు. వీళ్ళు వృద్ధ దంపతులు అనమాట. అంటే వీళ్ళు రిటైర్ అయ్యాడు సారు డాక్టర్ గా, వాళ్ళ పిల్లలేమో లండన్ లో ఉంటారు అనమాట. మా అందరిని కూడా కొడుకుల్లాగా మనవాళ్ళలాగా చూసుకుంటా ఉంటారు అనమాట. ఇంతవరకు మా కాలనీ 2000 సంవత్సరం నుంచి ఉంది, కానీ ఎన్నడూ ఇంత ఇవాళ జరిగినట్టు చేసినట్టు ఇంతవరకు జరగలేదండి. వాళ్ళు వృద్ధ దంపతులు ఇంటి లోపలికి వచ్చేసి ఏకంగా కళ్ళల్లో కారం కొట్టింది. ఆమె 73 సంవత్సరాల వయసున్న మహిళని కంట్లో కారం కొట్టి 6 తులాల గొలుసు 2 గొలుసులు తెంపుకొని పోయిందండి. ఇస్మంటి చూస్తుంటే భయం వేస్తుంది. దొంగలు ఎక్కడెక్కడ ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఇంత లోపలికి వచ్చి దొంగతనం చేయాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలండి. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నట్టున్నారు. చూసి రెక్కి చేసి ఈ దొంగతనం చేసినట్టు అనిపిస్తుందండి.